ఒక తలంపు వస్తుందండి, ప్రతి ఒక్కరికి న్యాచురల్గా వస్తుంది. ఏంటంటే 2 సార్లు ఓడిపోయిన తర్వాత, 3 సార్లు ఓడిపోయిన తర్వాత మనుషుల డిస్కరేజ్మెంట్ బట్టి, మనుషుల రియాక్షన్స్ బట్టి మనకి ఎస్ ఐఎమ్ అ ఫెయిలియర్, ఎస్ ఐ కాంట్ డూ మచ్, ఎస్ ఐఎమ్ దిస్, ఎస్ ఐఎమ్ దట్ అని మీరు తెలియకుండా అగ్రీ చేస్తూ ఉంటారు. అది మనుషుల్ని వాడుకొని అపవాది మాట్లాడుతున్నాడని గుర్తించండి. ఈరోజు మీ జీవితంలో ఎవరైనా మిమ్మల్ని నువ్వు పనికిరావరా, నువ్వు దేనికి పనికిరావు, నీకు ఇంకా వివాహం అవ్వదు, నువ్వు జీవితంలో ఇంకా సాధించలేవు అని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే అది దేవుని దగ్గర నుండి వచ్చిన మాటలు ఏ మాత్రము కాదు. అది అపవాది వారిని వాడుకొని నిన్ను కృంగదీయడానికి, నిన్ను నీ జీవితంలో ఆగిపోవడానికి, గివప్ చేయడానికి ఆ మనుషుల్ని వాడుకొని మాట్లాడుతున్నాడు. కానీ ఇది మాత్రం గమనించండి, ఏంటంటే జస్ట్ బికాస్ దే స్పీక్ సంథింగ్, డు నాట్ అగ్రీ విత్ వాట్ దర్ సేయింగ్. ఒకవేళ ఆ నిమిషానికి మీరు అగ్రీ అంటే వాళ్ళ ముందు ఒకవేళ రెస్పెక్ట్ఫుల్గా మీరు ఏమీ ఎదురు తిరగట్లేదేమో, కానీ దేవునికి లోబడి తిరగట్లేదేమో, కానీ మీరు పక్కనికి వచ్చి ఐ క్యాన్సిల్ ఎవ్రీ వర్డ్ దట్ దే హ్యావ్ స్పోకెన్ అగేన్స్ట్ మీ, ఐ క్యాన్సిల్ ఎవ్రీ కర్స్ దట్ దే హ్యావ్ స్పోకెన్ అగేన్స్ట్ మీ, ఐ క్యాన్సిల్ ఎవ్రీ వర్డ్ దట్ ద ఎనిమీ హ్యాస్ ప్లాంటెడ్ ఇన్ మై మైండ్, ఐ డు నాట్ రిసీవ్ ఇట్, నేను అంగీకరించను అని మీరు ప్రకటించాలి. ఎందుకంటే మీరు దాన్ని ధ్యానించే కొలది అది మీ జీవితంలో సత్యముగా, ఒక దుర్గముగా, ఒక స్ట్రాంగ్ హోల్డ్గా మారుతుంది. జాగ్రత్త. దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, దేవుడు నువ్వు అంటే అక్కర్లేదు, గాడ్ ఈజ్ యాంగ్రీ విత్ యూ, గాడ్ డజంట్ లవ్ మీ, ఇటువంటి తలంపులన్నీ వస్తున్నట్లయితే దయచేసి వాటిని రెసిస్ట్ చేయండి. అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎన్నోసార్లు ప్రతికూలపు తలంపులు వచ్చినప్పుడు దాన్ని అగ్రీ చేసినప్పుడు ఎక్కడ లేనంత డిప్రెషన్. అపవాదికి ఏంటి ఆనందం అంటే, ఒక క్రైస్తవుడు ఆనందంగా ఉండటము వాడికి ఇష్టం లేదు. ఒక క్రైస్తవుడు ఎప్పుడు చూసినా పొడుగాటి ముఖం వేసుకొని నిరాశతో, నిస్పృహతో, డ్రాగింగ్, పుషింగ్, క్రయింగ్, డిప్రెస్డ్ ఉంటే వాడు అనుకుంటాడు కరెక్ట్ అని నేను సాధించేశాను, నేను ఏం చేయనక్కర్లేదు, నేను చెప్పించనక్కర్లేదు, నేను పెద్ద పోరాడనక్కర్లేదు. ఒక్క తలంపు ఆ వ్యక్తిలో నాటాను, ఆ వ్యక్తి ఆ తలంపుని అంగీకరించాడు, అంతే. ఒక అతనికి ఈ కల వచ్చిందండి. ఏంటంటే తన భార్య, ఇక్కడ ఒక పాస్టర్, తన భార్యకి ఏదో గొడవ జరిగిందంట. వాళ్ళు ఇంకా అప్పుడు సేవలో లేరు. జరిగినప్పుడు భర్త ఏమో సపరేట్ రూము, భార్య ఏమో సపరేట్ రూమ్లో ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు గొడవ పడుతున్నారు, ఎవ్వరు తగ్గట్లేదు, ఎవ్వరు అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. అవనప్పుడు తనకి కలలో, తనకి కాదు సార్ క్షమించండి, వేరే సేవకులకి వీళ్ళ గురించి ఒక కల వచ్చిందంట. ఏంట కల వచ్చిందంటే, ఒక వ్యక్తి అంట వీళ్ళింట్లో కనపడుతుందంట ఆయనకు ఆ దర్శనంలో. ఏంటంటే ఒక వ్యక్తి ఈ మనిషి దగ్గర అంటే భర్త దగ్గర జస్ట్ ఒక మాట చెప్పాడంట, వెళ్ళిపోయాడంట. మరలా భార్య దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడంట, వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు అలాగా గొడవ పడుతూ సపరేట్ అయ్యి అంటే ఒక సాటిస్ఫైడ్ లాఫ్, ఒక సాటిస్ఫైడ్ స్మైల్, నేను సాధించాను అని చెప్పి ఆ గుమ్మం బయటకు వెళ్ళాడంట. ఆ వ్యక్తి, ఆ పాస్టర్ వచ్చి వీళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారంటే ఏంటంటే, ఈ గొడవలు ఏదో మన ఇద్దరి మధ్యలో ఉన్న భేదాలు కాదు. ద ఎనిమీ ఈజ్ ప్లాంటింగ్ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్స్, ద ఎనిమీ ఈజ్ ప్లాంటింగ్ సమ్ సీడ్, సమ్ థాట్స్, సమ్ ఫైట్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మన కుటుంబంలో ఇలాగ నాటి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు మన జీవితంలో అనేక శాతం వరకు అనేక మందికి ఇదే జరుగుతుంది. ఏంటంటే, హీ డజంట్ హ్యావ్ టు అగ్ని బాణాలు పంపినక్కర్లేదు, పెద్ద యుద్ధోపకరణలు వాడనక్కర్లేదు, మీతో వచ్చి పోరాడనక్కర్లేదు. ఒక్క తలంపు మీ మనస్సులో నాటినట్లయితే ఆయన అంటున్నాడంట, ఎస్ ఐ హావ్ అచీవ్డ్ ఇట్, ఐ హావ్ డన్ ఇట్, నేను సాధించాను అని చెప్పి హ్యాపీగా తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆ నాటిన తలంపుని మీరేం చేస్తున్నారంటే అంగీకరిస్తూ, అవును కదా, నిజమే కదా, అవును కదా, ఇది అసాధ్యము, వాట్ ఇఫ్, ద హోల్ వరల్డ్ విల్ సే వాట్ ఇఫ్, ద హోల్ వరల్డ్, లోకమంతా చెప్తారేమో వాట్ ఇఫ్ అని. బట్ దైవ బిడ్డలు, దేవుని బిడ్డలు చెప్పటానికి వీల్లేదు. నా దేవుడు ఉన్నాడు. ఇప్పటికీ దేవుడు మీ జీవితం గురించి ఎన్నో మాట్లాడు ఉంటాడు, కానీ యూ ఆర్ స్పీకింగ్ అగేన్స్ట్ వాట్ గాడ్ స్పోక్ అబౌట్ యూ. నా దేవుడు ఇట్లా చెప్పాడు కానీ, నా దేవుడు ఇట్లా అన్నాడు కానీ, దేవుడు ఇట్లాంటి వాగ్దానం ఇచ్చాడు కానీ, ఇది అవుతుందా, జరుగుతుందా, లేకపోతే అవ్వదులే అని మాటలు మాట్లాడుతున్నారా? Every day through your words you could be speaking against what God already said about you.
ఈరోజు చాలామంది మేము మన జీవితంలో కూడా రియాలిటీ అంటాము. అవునా, మరి ఇది రియాలిటీ కాదా? ఇది రియాలిటీ. డబ్బులు లేవు, నా దగ్గర తలాంతు లేదు, నాకు దగ్గర ఇది లేదు అది లేదు. కరెక్టే కదా, మనం పాసిబిలిటీసే కదా మాట్లాడుతున్నాం, రియాలిటీ నో నో నో. విశ్వాసము ఒక కరెన్సీ దేవుని రాజ్యంలో. విశ్వాసము ఒక భాష దేవుని రాజ్యంలో. విశ్వాసపు భాషనే మాట్లాడాలి ఆయన రాజ్యములో. యూ హ్యావ్ టు స్పీక్ దిస్ లాంగ్వేజ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ హిస్ కింగ్డమ్. యూ కెనాట్ స్పీక్ రియాలిటీ. లోకానుసారమైన దృష్టితో మాట్లాడటానికి వీలేదు. దేవుడు 5 రొట్టెలు 2 చేపలు, ఇది రియాలిటీ కదా, ఇది ఎట్లా? డజంట్ మ్యాటర్. దాని 5,000 మందికి పై ఇంచుమించు 20,000 మందికి పంచిపెట్టాడంట. రియాలిటీ ఒట్టి 5 రొట్టెలే కదా. అదే రీతి మన జీవితంలో ఎన్నోసార్లు రియాలిటీ ఈజ్ యూ డు నాట్ హ్యావ్ మనీ, రియాలిటీ ఈజ్ యూ డు నాట్ హ్యావ్ ద టాలెంట్, రియాలిటీ ఈజ్ దట్ యూ డోంట్ హ్యావ్ ద కేపబిలిటీ, రియాలిటీ ఈజ్ ఆల్ దట్. బట్ డోంట్ స్పీక్ అబౌట్ రియాలిటీ. ట్రస్ట్ వాట్ గాడ్ సేస్ అబౌట్ యూ. ఆమెన్. దేవుడు మీ గురించి ఏం చెప్తున్నాడో అది నమ్మండి.